హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎల్ఎల్బిలో ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. కాబట్టి బీఏ ఎల్ఎల్బి తీసుకుందామా, బీకామ్ ఎల్ఎల్బి తీసుకుందామా, బీబీఏ ఎల్ఎల్బి తీసుకుందామా అని చాలామంది ఆలోచన చేస్తున్నారు. అలాగే ఈ వీడియోలో ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్టులు కూడా మనం ఒకసారి చూద్దాము. అయితే ఫస్ట్ ఏంటంటే ఏ గ్రూప్ తీసుకున్నా సరే ఎల్ఎల్బిలో ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి నాకు ఒకే ఆ గ్రూపే కావాలి, నాకు ఈ గ్రూప్ వద్దు అని మనం అనుకోకూడదు. ఒకసారి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే 3 years ఎల్ఎల్బి అలాగే 5 years ఎల్ఎల్బి రెండు ఉంటాయి. 3 years ఎల్ఎల్బి విషయానికి చూస్తే అంత ఎక్కువగా కోర్సెస్ అనేది ఉండదు అనమాట. జస్ట్ ఎల్ఎల్బి అనే ఉంటుంది. అందులోనే అన్ని సబ్జెక్ట్స్ అనేది కవర్ అవుతాయి. అలాగే నేను చెప్పుకున్నట్టుగా ఎల్ఎల్బి హానర్స్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఆ వీడియో చూసినట్టున్నారు. పెద్దగా డిఫరెన్స్ కూడా అందులో ఏమీ లేదండి. 3 years వాళ్ళకి పెద్దగా ఛాన్స్ ఏమీ లేదు, అక్కడ ఉన్నదే మనం చదువుకోవాలి. ఇక 5 years విషయానికి వచ్చేస్తే 3 groups మెయిన్గా అవైలబుల్గా ఉంటుందండి. బీఏ ఎల్ఎల్బి, అలాగే బీబీఏ ఎల్ఎల్బి, అలాగే బీకామ్ ఎల్ఎల్బి. ఈ బీఏ ఎల్ఎల్బి అనేది ప్రతి కాలేజీలో ఉంటుందండి. నార్మల్ కోర్సే, అన్ని కాలేజెస్లో బీఏ ఎల్ఎల్బి తప్పకుండా ఉంటుంది అనమాట. ఇంకా బీబీఏ అలాగే బీకామ్ ఎల్ఎల్బి మాత్రం కొంచెం స్పెషల్ కోర్సెస్ అనమాట. వాటికి డిఫరెన్సెస్ ఏంటి అని ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ బీఏ ఎల్ఎల్బి గురించి తెలుసుకుందామండి. బీఏ ఎల్ఎల్బి అంటే ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. అంటే ఆర్ట్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అంటే సోషియాలజీ, హిస్టరీ, ఈ విధంగా అనమాట ఆర్ట్స్ సబ్జెక్ట్స్. అలాగే బీబీఏ ఎల్ఎల్బి చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇందులో ఏంటంటే కొంచెము మేనేజ్మెంట్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కొంచెం ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే బీకామ్ ఎల్ఎల్బి చూసినట్లయితే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అనమాట. అంటే కామర్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎకనామిక్స్ అని, అలాగే కార్పొరేటింగ్, అకౌంటింగ్ అని, ఈ విధంగా కొంచెం ట్యాక్సేషన్ అని చెప్పి ఈ విధంగా ఈ సబ్జెక్ట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఈ మూడిట్లో ఏ కోర్స్ తీసుకోమంటారు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. అయితే ఈ 3 కోర్సుల్లో ఏదైనా పర్వాలేదండి. అయితే బీఏ ఎల్ఎల్బి అనేది కామన్ ఎల్ఎల్బి కాబట్టి ఎవరైతే గ్రూప్స్కి కానీ లేదా ఇతర యూపీఎస్సీకి కానివ్వండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే హిస్టరీ, సోషియాలజీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బాగుంటుంది. అలాగే ఎవరైతే లా ఫీల్డ్లోనే మేము స్థిరపడాలనుకుంటున్నాము, లేదా లాయర్గా, అడ్వకేట్గా నేను స్థిరపడాలనుకుంటున్నారో వాళ్ళు మామూలుగా బీఏ ఎల్ఎల్బి చేస్తే సరిపోతుంది అనమాట. అలాగే బీబీఏ ఎల్ఎల్బి ఎవరికంటే మాకు కంపెనీస్ ఉన్నాయండి, నాన్నగారి తర్వాత నేనే వాటిని రన్ చేయాలి, లేదా వాళ్ళ తర్వాత నేనే రన్ చేయాలి వాటిని, లేదా తెలిసిన వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి అందులో నేను జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, బిజినెస్కి సంబంధించి కావాలి అనుకున్నట్లయితే బీబీఏ ఎల్ఎల్బి మీరు తీసుకోవచ్చు అనమాట. అలాగే బీకామ్ ఎల్ఎల్బి కూడా కంపెనీకి సంబంధించిందే. ఎకనామిక్స్ అని, కార్పొరేట్ అకౌంటింగ్ అని, ట్యాక్సేషన్ అని ఈ విధంగా ఉంటాయి కాబట్టి కొంచెం కంపెనీకి సంబంధించిందే. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు బీబీఏ అలాగే బీకామ్ అనేది ఆప్షన్గా తీసుకోవచ్చు. మామూలుగా నేను లా ఫీల్డ్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను అనుకున్నట్లయితే బీఏ ఎల్ఎల్బి తీసుకోవచ్చు అనమాట. అలాగే మూడిట్లో ఏది తీసుకున్నా సరే అన్నిటికీ వెళ్ళొచ్చండి. లా సబ్జెక్ట్స్ ఏంటంటే అన్నీ కవర్ చేస్తారు అందులో. ఇప్పుడు 3 years వాళ్ళు కూడా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సెక్షన్ గురించి, ప్రతి ఒక్క యాక్ట్ గురించి, కంపెనీ లా గురించి, బిజినెస్ లా గురించి, అన్ని లాస్ గురించి కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ గ్రూప్ తీసుకున్నా అన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. కాకపోతే బీబీఏ అలాగే బీకామ్ అనేది వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత అనేది ఉంటుంది అనమాట. కంపెనీస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళు స్పెసిఫిక్గా బీబీఏ గురించే చదివారని అనే ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం వాళ్ళనే ప్రిఫర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి మించి పెద్దగా ఏమీ లేదండి. కాబట్టి అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ స్పెషల్ కోర్సెస్ని అంటే బీబీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఈ కోర్సెస్ని ఆఫర్ చేసే కాలేజెస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఏపీ గురించి, తర్వాత టీఎస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఏపీలో కొన్ని కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి. బీబీఏ ఆఫర్ చేసే కాలేజెస్ ఏంటంటే డిఎన్ఆర్ లా కాలేజ్ భీమవరం, అంటే నేను చదివే కాలేజీలోనే బీబీఏ కోర్స్ కూడా ఉంది. తర్వాత సెకండ్ది వచ్చేటప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ తిరుపతి అనమాట. ఇందులో బీబీఏ 5 years ఉంది. అలాగే శ్రీ విజయనగర లా కాలేజ్ అనంతపురం. కాబట్టి ఏపీ 3 కాలేజెస్ బీబీఏ ప్రొవైడ్ చేస్తుంది. ఏపీలోనే బీకామ్ ఎల్ఎల్బి ఏ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయని చూసినట్లయితే ఫస్ట్ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్ తిరుపతి అనమాట. ఇది బీకామ్ 5 years కోర్స్ని ఆఫర్ చేస్తుంది. అలాగే సెకండ్ కాలేజ్ వచ్చేసి అనంత లా కాలేజ్ తిరుపతి అనమాట. ఇది కూడా బీకామ్ 5 yearsని ఆఫర్ చేస్తుంది. అలాగే మూడోది వచ్చేసి శ్రీ విజయనగర లా కాలేజ్ అనంతపురం అనమాట. ఇది కూడా బీకామ్ 5 yearsని ఆఫర్ చేస్తుంది అనమాట. కాబట్టి బీబీఏ అలాగే బీకామ్ ఏపీలో ఈ కాలేజెస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వారు జాయిన్ అయిపోండి. రిమైనింగ్ కాలేజెస్ అన్నీ కూడా బీఏ ఎల్ఎల్బీస్ మామూలుగా 5 years కానివ్వండి, 3 years కానివ్వండి, బీఏనే ఎక్కువగా ఉంటుంది 5 yearsలో. ఆ కోర్సెసే మిగిలిన అన్ని కాలేజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్పెషల్గా ఈ కావాలంటే ఈ 3 కాలేజెస్ అనమాట. అలాగే టీఎస్ విషయానికి వచ్చేసినట్లయితే ఫస్ట్ మహాత్మా గాంధీ లా కాలేజ్ హైదరాబాద్ ఉందండి. అది బీకామ్ 5 yearsని ఆఫర్ చేస్తుంది. అలాగే సేమ్ కాలేజీలో మహాత్మా గాంధీ లా కాలేజ్ హైదరాబాద్లోనే బీబీఏ 5 years కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఆ కాలేజీలో 2 కోర్సు ఉన్నాయండి.
అలాగే తర్వాత కాలేజ్ చూస్తున్నట్లయితే సుల్తాన్ ఉల్ ఉలూమ్ లా కాలేజ్ హైదరాబాద్, ఇది BBA 5 ఇయర్స్ని ఆఫర్ చేస్తుందన్నమాట. కాబట్టి TSలో ఈ 2 కాలేజెసే ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.